హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రచన శ్రీకాంత్ వ్లాగ్స్. ఈరోజు మన స్పెషల్ వీడియో వచ్చేసి కమ్మని బీరకాయ పప్పు రెసిపీ చూపించబోతున్నాను. ఇందులో ఏముంది అందరికీ తెలిసిందే కదా అని అనుకోకండి. ఇలా నేను చెప్పిన విధంగా బీరకాయ పప్పు చేస్తే చాలా టేస్టీగా అండ్ కమ్మగా కూడా రుచిగా కూడా ఉంటుంది. మరి ఆ పప్పు ఎలా చేయాలో ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి టీ గ్లాస్ అంతా కందిపప్పుని వేసుకోవాలి. ఇప్పుడు ఈ పప్పులోకి వాటర్ వేసుకొని పప్పుని బాగా కడిగేయాలి. ఇలా పప్పుని కడగడం వల్ల పప్పులో ఏమైనా డస్ట్ ఏమైనా ఉంటే వెళ్ళిపోతుంది. ఇలా పప్పుని కడిగిన తర్వాత మళ్ళీ 1 గ్లాస్ వరకు వాటర్ని వేసుకొని ఒక 15 మినిట్స్ వరకు నానబెట్టుకోవాలి. పప్పుని నానబెట్టుకోవడం వల్ల పప్పు అనేది తొందరగా ఉడుకుతుంది. బీరకాయ పప్పుకు కావాల్సిన పదార్థాలు: సన్నగా కట్ చేసి పెట్టుకున్న 1 టమాటో, అలాగే సన్నగా కట్ చేసి పెట్టిన 1 ఆనియన్, అలాగే కడిగి కట్ చేసిన మెంతికూర, అలాగే సన్నగా కట్ చేసిన బీరకాయ పీసెస్. 15 మినిట్స్ తర్వాత చూస్తే చూడండి మన పప్పు ఎంత చక్కగా నానిందో. ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి బండిని పెట్టుకోవాలి. 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పీసెస్ని వేసుకోవాలి. ఆయిల్లో బాగా వేగనివ్వాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు ఆయిల్లో బాగా వేయించుకోవాలి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆయిల్లో వేగనివ్వాలి. తర్వాత కడిగి సన్నగా కట్ చేసిన మెంతికూరను వేసుకోవాలి. మెంతికూరను కూడా ఆయిల్లో బాగా వేగనివ్వాలి. ఇలా వేయించుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న 1 టమాటో పీసెస్ని వేసుకోవాలి. ఆయిల్లో బాగా మగ్గనివ్వాలి. టమాటో పీసెస్ని ఇలా ఆయిల్లో బాగా ఉడికించుకోవాలి. మనం ఎప్పుడైనా సరే మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి. టమాటో పీసెస్ ఉడికిపోయాయి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ పీసెస్ని వేసేసుకుందాం. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ బీరకాయ పీసెస్ని ఒక 2 మినిట్స్ వరకు మూత పెట్టి ఆయిల్లో బాగా ఉడికించుకోవాలి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మన బీరకాయ 50% ఉడికిపోయింది. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒకసారి కలుపుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న కందిపప్పుని వేసేసుకోవాలి. 1/2 స్పూన్ వరకు పసుపుని వేసుకోవాలి. అలాగే 3 టేబుల్ స్పూన్ వరకు కారం పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. మనం ఎప్పుడైనా సరే పప్పుని ముందుగానే నానబెట్టుకొని వేసుకునేటప్పుడు సాల్ట్ని ముందుగా వేసుకోకూడదు. సాల్ట్ ముందుగా వేసుకుంటే పప్పు అనేది ఉడకదు. సో పప్పు 50% ఉడికిన తర్వాత సాల్ట్ని వేసుకోవాలి. మనం వేసుకున్న పప్పుని ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టి ఆయిల్లో ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూడండి పప్పు ఒక 20% వరకు ఉడికిపోయింది. ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పప్పులోకి 1 గ్లాస్ వరకు వాటర్ని వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి.
ఇలా కలుపుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ వరకు మూత పెట్టి పప్పుని ఉడికించుకోవాలి. 10 మినిట్స్ తర్వాత చూస్తే చూడండి మనం వేసుకున్న నీళ్ళన్నీ ఎలా ఇంకిపోయాయో. చూడండి పప్పు కూడా కుక్ అయిపోయింది. మనం ముందుగానే పప్పుని ఉడకబెట్టి వేసుకోవడం కన్నా ఇలా డైరెక్ట్గా నానబెట్టిన పప్పుని వేసుకోవడం వల్ల పప్పు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కడిగి సన్నగా కట్ చేసిన కొత్తిమీరను కూడా వేసుకోవాలి. కొత్తిమీరను వేసుకున్న తర్వాత ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆల్మోస్ట్ పప్పు ఉడికిపోయింది కాబట్టి మనం ఇప్పుడు సాల్ట్ వేసుకోవచ్చు. 1.5 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోవచ్చు. ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా వేడి వేడి బీరకాయ పప్పుతో జొన్న రొట్టె కానీ అలాగే దొడ్డు బియ్యంతో కానీ తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సాల్ట్ వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. అంతే, సింపుల్గా మన వేడి వేడి బీరకాయ పప్పు రెడీ అయిపోయింది. ఇలా నేను చెప్పిన విధంగా మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ గాయ్స్.